హాయ్ హలో నమస్తే అండి. నా వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నాయో ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే అన్ని వివరంలో తెలియజేస్తాను. ఇది గొల్లపూడిలో ఉందండి, విజయవాడ దగ్గర గొల్లపూడిలో ఉందండి. పెంట్ హౌస్ అండి. బీపీఎస్ కట్టారండి. బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద కట్టారండి. అన్నీ కట్టారు, అన్ని పర్మిషన్స్ ఉన్నాయండి. కింద నుంచి పై మన ఫ్లాట్లోకి ఎవ్వరూ రారండి. ఈ ఫ్లాట్లో మొత్తం మనమే వాడుకుంటామండి. ఈ ఫ్లాట్ మొత్తం 1300 SFT అండి. అయితే 950 ప్లింత్ వస్తుందండి. ఇది 2 బెడ్రూములు, ఒక హాలు ఒక పక్కకు ఉంటుందండి. ఒక కిచెన్ మొత్తం ఒక పక్కకు ఉంటుందండి. మధ్యలో కారిడార్ ఉంటుందండి. అందువల్ల సపరేట్గా ఉంటుందండి. చాలా విశాలంగా ఉంటుంది. అన్నీ చుట్టూ గిల్స్ పెట్టారండి. కబ్బోర్డ్స్ అన్నీ చేశారండి. ఓనర్ గారు ఉండాలని చేసుకున్నారండి, కానీ అమ్మేశారు. బ్యాంక్ మేనేజర్ గారికి అమ్మారు. బ్యాంక్ మేనేజర్ గారికి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఆయన అమ్ముతున్నారండి. అందువల్ల ఎవరైతే మంచి లొకేషన్లో ప్రశాంతమైన వాతావరణంలో మంచి కన్స్ట్రక్షను మంచి ఫెసిలిటీస్తో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఇది వచ్చేసి ప్లింత్ వచ్చేసి 950, టోటల్ వచ్చి 1300. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 25 గజాలు. కార్ పార్కింగ్ ఉందండి. ఇది గ్రూప్ హౌస్లో పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్ మొత్తం వేసారండి, బిల్డింగ్ మొత్తం వేసారనమాట. అందుకని 2 పోర్షన్లు ఎంత ఉంటాయో అంత ఉంటాయి అన్నమాట. చాలా విశాలంగా ఉంటుందండి. అందువల్ల ఇది చుట్టూ గ్రిల్స్ పెట్టించారండి. అందువల్ల మీరు చేసేది ఏం లేదండి, ఒక రంగులు వేసుకొని మీరు గృహప్రవేశం చేసుకుంటే సరిపోతుందండి. చాలా ప్రశాంతమైన వాతావరణము, చాలా బెస్ట్ లొకేషన్ అండి. ఇది చాలా బెస్ట్ లొకేషన్ అండి. ఇది మంచి లొకేషన్లో ఉందండి. ఇది కాస్ట్ వచ్చేసి 38 లక్షలు చెప్తున్నారండి. బ్యాంక్ లోన్ వస్తుందండి. కార్ పార్కింగ్ ఉందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి పడమర వైపు రోడ్డు ఉందండి. గాలి వెలుతురు ధారాళంగా వస్తుందండి. ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవండి. ఇప్పుడు గ్రూప్ హౌస్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ గాలి వెలుతురు రాదండి. దీనికి అసలు వద్దంటే గాలి, వద్దంటే వెలుతురండి. ఇది పడమర వైపు ఉన్న కారిడార్ అండి. మామూలుగా గిల్స్ పెట్టారండి. అందువల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. అంత గిల్స్ పెట్టారు. చాలా పకడ్బందీగా, చాలా కన్వీనియంట్గా చేశారండి. అందువల్ల కొనుక్కున్న వాళ్ళకి ఏ విధమైన ఖర్చు ఉండదు. ఇది బయట ఒక బాత్రూమ్ ఉందండి. లోపల ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది బయట బాత్రూమ్ అండి. చాలా బాగుంటుందండి. చూస్తే కొనాలనిపిస్తుందండి. క్వాలిటీగా చేశారండి కబ్బోర్డ్స్ అన్నీ ఓనర్ గారు. అందువల్ల బెస్ట్. ఒకసారి వచ్చి చూడండి. అసలు పెంట్ హౌస్ ఎలా ఉంటుందో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇటువైపు మొత్తం కిచెన్ అండి, అంటే తూర్పు వైపున మధ్యలో గ్యాప్ అండి. అందువల్ల చాలా బాగుంటుందండి. విశాలంగా చాలా బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఇదంతా కిచెన్ అండి. కిచెన్, హాలు, ఇదంతా డైనింగు చూశారు కదా ఎంత ఉంది. కిచెన్ లోపల ఇది హాలు అండి. డైనింగ్ హాలు కలిసి ఉంటుంది. బయట మళ్ళీ రేకులు వేసారండి. చాలా బాగుంటుందండి. అసలు చాలా స్పేసియస్గా ఉంటుంది. కిచెన్లో చూశారు కదా కబ్బోర్డ్స్ ఎలా ఉన్నాయో. మేనేజర్ గారు కొన్ని కూడా ఒక 6 నెలలు అవుతుందండి. 6 నెలలు 7 నెలలు అవుతుందని ఆయన ట్రాన్స్ఫర్ అయిందండి. అందువల్ల అమ్ముతున్నారండి. ఎవరైనా కావాలంటే 38 లక్షలు చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. ఏదో కొంచెం స్లైట్గా తగ్గుతుంది అంతేనండి. ఇది కిచెన్లో కబ్బోర్డ్స్ అండి. చాలా క్వాలిటీగా ఉన్నాయండి. చూస్తూ ఉన్నారు కదా, చాలా బెస్ట్ క్వాలిటీ అండి. అసలు ఎక్కడ రాజీ పడలేదండి. ఇది బయట వైపు అండి. కిచెన్కి తూర్పు వైపు ఓపెన్ ప్లేస్ అండి. ఓపెన్ ప్లేస్లో కూడా రేకులు వేసారండి. చూడండి, రేకులు చాలా విశాలంగా ఉంటుందండి. గాలి వెలుతురు అసలు చూస్తే కొనాలనిపించే ఇల్లు అండి. ఎవరికైనా అవకాశం ఉంటే లోన్ వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మళ్ళీ రాదండి. చాలామంది అడిగారు ఈ ఇల్లు అమ్మాక, కానీ మళ్ళీ అమ్మకానికి వచ్చిందండి. అందువల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్.